ఆచి చికెన్ మసాలా. ఆస్ట్రేలియా క్రికెట్ పైన కర్మ సిద్ధాంతం పనిచేస్తుందా? ఆస్ట్రేలియా క్రికెట్ వారి యొక్క క్రికెటర్లు చేసినటువంటి అత్యుత్సాహము లేకుంటే వారికి ఉన్నటువంటి అహంభావం అనేది వారినే చుట్టుముట్టిందా? ఒకప్పుడు క్రికెట్ను శాసించిన రారాజులు మైదానంలో దిగితే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే కంగారులు ఈరోజు పేక మేడలా ఒరిగిపోతున్నారు. దీనికి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ కప్పు మీదనే కాళ్ళు పెట్టి మా కాళ్ళ కింద ఈ కప్పు అనేటువంటి విధంగా దాన్ని హేళనగా చేసి చూసినటువంటి పరిస్థితి మనం గత వన్డే వరల్డ్ కప్లో చూసాం 2023లో. ఆ తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే ఈ ప్రపంచ కప్ గెలవడం కోసం అనేక జట్లు రెయింబవళ్ళు కష్టపడి రెయింబవళ్ళు పూర్తిగా శ్రమించి ఎన్నో సంవత్సరాల కొద్దీ వరించి చేసేసి ఆ కష్టానంతా కూడా చేసి ఈ టోర్నమెంట్కి అడుగు పెడుతుంది. ఆ కప్ను గెలవడం కోసం, దేశానికి ఆ కప్ను తీసుకువెళ్ళడం కోసం, దేశ ఖ్యాతిని మరింత పెంచడం కోసం గౌరవప్రదంగా కప్పును తీసుకువెళ్ళాలని ఆశపడుతుంటాయి అన్ని జట్లు. కానీ ఆస్ట్రేలియా క్రీడాకారులకు ఏమైందంటే కప్స్ ఎక్కువ వచ్చేసరికి ఆ యొక్క అహంభావం అనేది పెరిగినట్టుగా కనిపించింది. ఈ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం క్రికెట్ని హేళన చేసి క్రికెట్ని పూర్తిగా మా కాళ్ళ కిందే ఇదంతా కూడా బానిసత్వాన్ని అనేటువంటి విధంగా దాన్ని చూపించారు ఫోటోలలో. తీవ్రమైనటువంటి కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు ఆ ఫలితమే, ఆ కర్మ ఫలితమే ఇప్పుడు ఆస్ట్రేలియా అనుభవిస్తుంది T20 వరల్డ్ కప్లో అనేది చర్చ నడుస్తుంది. ఈరోజు ఒక మెగా ఈవెంట్లో చేతులెత్తేస్తున్నారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ముఖ్యమైనటువంటి ప్లేయర్స్ గాయాల పాలవుతున్నారు. జట్టులో మునుపటి పట్టు కనపడడం లేదు. అసలు ఆస్ట్రేలియాకు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం బ్యాడ్ ఫామ్ మాత్రమేనా, లేక వాళ్ళు చేసిన ఒక తప్పు ఇప్పుడు శాపంగా మారిందా? మీరు చూస్తున్న ఈ ఫోటోనే ఇప్పుడు ఆస్ట్రేలియా పతనానికి కారణం. కర్మ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. మరి ఆస్ట్రేలియా అహంకారమే ఇప్పుడు వారి కొంప ముంచుతుందా అంటే అవుననే సమాధానాలు కూడా వినపడుతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో జరిగింది ఇది సన్నివేశం. ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి కప్ గెలిచింది. అందరూ అభినందించారు. చాలా కప్పులు గెలిచింది, ఇప్పటికీ సంతోషమే. కానీ గెలుపు ఆనందం ఉండడంలో తప్పులేదు. కానీ ఆ గెలుపు తలకెక్కితేనే అసలు సమస్య. ఫైనల్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ ప్రపంచం ఎంతో గౌరవించేటువంటి వరల్డ్ కప్ ట్రోఫీని కాళ్ళ కింద పెట్టి దర్జాగా కూర్చున్న ఫోటో ఇది. క్రికెట్ను మతంలో ఆటను దైవంగా భావించేటువంటి మనలాంటి దేశాలలో ఇలాంటి దృశ్యం గుండెను పిండేసింది. ఏ ట్రోఫీ కోసం ప్రపంచ దేశాలని కలలు కంటాయో, ఏ కప్పు కోసం రక్తం చిందిస్తారో ఆ కప్పును కాలి కింద పెట్టి అవమానించడం వాళ్ళ అహంకారానికి నిదర్శనం. మేము ఎన్నో గెలిచాం, ఇదొక లెక్క అనే విర్రవీగుడుతనం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపించింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. కర్మకి ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఏ చోట కర్మ ఆ చోటే అన్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్గా ఆ పాపం చుట్టుకున్నట్టుంది. వరల్డ్ కప్ను అవమానించిన నాటి నుంచి నేటి వరకు ఆ క్రికెట్ దేవత ఆస్ట్రేలియా వైపు కన్నెత్తి చూడడం లేదు. వరల్డ్ కప్ తర్వాత నుంచి ఆస్ట్రేలియా పరిస్థితి గమనించండి. 2023 తర్వాత నుంచి ఇప్పుడు జరుగుతున్న మెగా ఈవెంట్లో కీలకమైన ప్లేయర్స్ గాయాల బారిన పడ్డారు. ఒకప్పుడు తిరుగులేని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు చిన్న జట్ల ముందు కూడా తడబడుతోంది. దీన్నే శాపం అంటారేమో. ఆటను గౌరవించినంత కాలం ఆట మనల్ని కాపాడుతుంది. కానీ గర్వం తలకెక్కితే అది పాతాళానికి తొక్కేస్తుంది. ఆనాడు మిచెల్ మార్ష్ కాల్పెట్టి అవమానించిన ఆ ట్రోఫీయే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు కాళ్లకు బంధాలు వేసింది. వరల్డ్ కప్ గెలిచిన దర్పం ఇప్పుడు మైదానంలో కన్నీళ్లు పెట్టిస్తుంది. మరోపక్క ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రను తక్కువ చేయడం 1987 నుంచి 2023 వరకు ఏకంగా 6 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచి ఏకైక జట్టుగా నిలిచింది ఆస్ట్రేలియా. ప్రపంచ క్రికెట్ను శాసించిన ఘనత వారిది. కానీ వినయం లేని విద్య, సంస్కారం లేని గెలుపు ఎప్పటికీ నిలబడవు. ఎన్ని కప్పులు గెలిచామన్నది కాదు, ఆటను ఎంత గౌరవించానదే చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని లాంటి వారు కప్పు గెలిచినప్పుడు దాన్ని గుండెలకు హత్తుకున్నారు. కానీ ఆస్ట్రేలియా కాళ్ళ కింద వేసుకుంది. తేడా అక్కడే ఉంది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ఈ పరాభవాల నుండి పాఠం నేర్చుకొని అహంకారాన్ని వదిలి ఆటకు విలువ ఇస్తుందని కూడా ఆశిద్దాం. ఈ వరల్డ్ కప్లో లీగ్ దశలను నిష్క్రమించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2023 వరల్డ్ కప్ ఇది గెలిచిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి T20 వరల్డ్ కప్ కూడా సెమీస్లను నిష్క్రమించింది. ఇప్పుడు అసలు సెమీస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సూపర్ 8కి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా ఆస్ట్రేలియా అనేది ఆ శాపమే పట్టుకుందనేటువంటి చర్చ కొనసాగుతుంది. అందుకే అహం అనేది ఒక మనిషికి పెరిగిపోతే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయని చెప్పడానికి ఉదాహరణగా కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాని చెప్పుకోవచ్చు అంటూ క్రీడా అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పుడు తమ కామెంట్లను కూడా తెలియజేస్తున్నారు. మీరేమంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.